హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈరోజు చూడండి, మనుషుడు డబ్బు కోసం కకృతి పడుతున్నాడు, కానీ దేవుడు అన్నీ ఇస్తాడు. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయా? ఉన్నాయా? యెహోవా నా కాపరి, నాకేమీ లేదు అని చెప్పిందంట సండే స్కూల్ పాప. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఏమీ లేదా? నాకు లేమీ లేదు అంటే నాకు కొరత లేదు. యేసయ్య మనకి ఒకేసారి 100 ఎకరాల పొలం ఇవ్వడండి, ఒకేసారి కోట్ల రూపాయలు ఇవ్వడండి, ఒకేసారి 3 కేజీల బంగారం ఇవ్వడండి, ఒకేసారి 4 బకెట్ల బిర్యానీ ఇవ్వడండి. తింటే చచ్చిపోతావు నువ్వు. ఎన్ని ఉన్నా ఏ టైంకు ఏది కావాలో అది లేకపోతే ప్రయోజనం ఉందా? అన్నీ ఉన్నాయి, అవసరమైంది లేదు. ఇంట్లో కూరకి అన్నీ ఉన్నాయి. చికెన్ తెచ్చుకున్నావు, పసుపు తెచ్చావు, కారం తెచ్చావు, జీలకర్ర, ఆవాలు, గోంగూర, ఉల్లిపాయలు అన్నీ వేసావండి. అన్నీ వేసిన తర్వాత గుర్తొచ్చింది ఉప్పు లేదు. ఇప్పుడు కూర అవుద్దా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చేదాకా? ఏంటంటే అన్నీ ఉన్నా అవసరమైంది లేకపోతే అదే దరిద్రం. కానీ ఏమీ లేకపోయినా ఏ సమయానికి ఏది కావాలో అది ఉంటే చాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈ పూటకి అన్నం తిన్నానా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రేపు ఎవరు పెడతారు అని అడగాల్సిన అవసరం లేదు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువుండదు. మన కొదువులన్నీ తీర్చేవాడు ఆయన, మన భయములన్నిటి నుంచి విడిపించేవాడు ఆయన. ఆయన్ని పూర్తిగా నమ్మితే మీ జీవితంలో చింత అనేది ఉండదు. నమ్మండి, ప్రభువుని విశ్వసించండి. అంతేకాదండి, ఒక పూట ఒకటి లేకపోతే బతకలేమా? ఒక పూట అన్నం తినకపోతే బతకలేమా? బతకలేమా? అంతలో చచ్చిపోతామా? 21 రోజు బతకొచ్చు అన్నం లేకపోయినా, నీళ్లు తాగి. ప్రాణం పోదు, నీళ్ళు తాగితే చాలు. ఏంటంటే ఒక్క పూట ఏదన్నా ఒక్కసారి లేకపోతే దేవుడు ఏమి ఇచ్చాడు నాకు, దేవుడు ఏం చేశాడు నాకు అంటారేంటి కొంతమంది. ఇశ్రాయేలీయులు అలాగే గొణుగుతూ ఉండేవారండి. వాళ్ళకి దేవుడు ఆకాశం నుంచి దేవదూతల మన్నా ఇస్తే నోరు ఊరించుకుంటూ తిన్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? దేవుడు ఇచ్చిన కమ్మగా తీయగా ఉందని కొత్తిమీర గింజల్లాగా ఉన్న మన్నాను తిని ఇదేమి ఇది ఎప్పుడు తినలేదే అని తిన్న తర్వాత ఈ సవి సారము లేని మన్నా మాకు వద్దు, మాకేం కావాలి? కొండల దగ్గర కూర్చొని ఏడవటం మొదలు పెట్టారంట. మాకు కీరకాయలు ఎవడు పెడతాడు, మాకు దోసకాయలు ఎవడు పెడతాడు, మాకు ఉల్లిపాయలు ఎవడు పెడతాడు, ఐగుప్తు దేశంలో నైల్ నదిలో పట్టిన చేపల కూర. ఇంటికి చేప వచ్చిందంటే ఇల్లంతా ఏమొస్తుందండి? చేప వచ్చాను అని వాసన కొట్టుద్ది. సరిగా కడుక్కోపోతే నీ చెయ్యి వాసన పక్క వాళ్ళందరికీ అంటిస్తావు. ఏంటి చేపలు కావాలంటే అడుగు. దేవుడిచ్చిన దానికి స్తుతించు, దేవుడిచ్చిన దాన్ని స్తుతించండి. ప్రభా, ఈరోజు ఈ పచ్చడన్నం ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడన్నం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? ఒక్క పూట తిండి కూడా లేని వాళ్ళు, రోడ్ల మీద ఇల్లు వాకిలి లేని అనాథలు ఎంతోమంది ఉన్నారు. మేము మధ్య కొత్తగా ఈ సేవ, అనాథాశ్రమాల సేవ, స్ట్రీట్ మీటింగ్ అని ప్రారంభించాం. మెడ్రాసు వీధుల్లోకి వెళ్ళిపోతాం మేము. ప్లాట్ఫామ్ల మీద పడుకొని ఉంటారు, కింద పడుకొని ఉంటారు. ఆ లుంగి పంచో ఆ చీర అట్ట పట్టేసుకొని పొట్టలన్నీ లొట్టలడిపోయి ముసలోళ్ళు చాలామంది, పడుచోళ్ళు కూడా కొంతమంది. వాళ్ళు చూస్తే మరి అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి బాబా అన్నం తిన్నావా అంటే తినలేదయ్యా అంటే వాడు తింటుంటే చూసి ఎంత సంతోషం అవుద్దంటే, ఎంతమంది అలా ఉన్నారో. యేసయ్య నిన్ను దీవిస్తాడు అని మమ్మల్ని దీవిస్తారు వాళ్ళు అన్నం పెడితే. ఏంటంటే మనం అన్నం గురించి ఆలోచించుకుంటున్నాం, కానీ అన్నం లేని వారు ఎంతరో ఉన్నారు. మీరు అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా? తొందరగా చెప్పండి, తొందరగా ముగిస్తాను. అప్పుడు కొంతమంది సరిగ్గా చెప్పటం లేదు, అంటున్నారు కొంతమంది. ఏంటది చేసుకుంటారు అంతేనా? అదే ప్రార్థన ఏంటండి? ఆహారం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, లేని వారికి
దయచేయి ఈ ఆహారం పాయిజన్ అవ్వకుండా, ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకొని తినండి. కుళ్ళిపోయిన సద్దన్నమైన జలుబు రాదు, దగ్గు రాదు. ప్రార్థన చేసుకోకుండా జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకొని తినండి. అది మీరు కూడా ఉందా జొమాటో వ్యవహారంలో? అబ్బో, వాడు ఏమేం కలుపుతాడో తెలియదు అందులో. అది తింటున్నారు. రెండో రోజేమో పొట్ట జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళేమో 3 రోజులు మాత్రలు వేసుకోమంటున్నారు. 3 రోజులు అన్నం తినకు, పెరుగన్నమే తినమంటున్నారు. ఒక పూట చికెన్ ఫుడ్ పనికి మళ్ళీ కుళ్ళిపోయిన చికెన్ తిని 3 రోజులు పస్తుంటున్నావు. దేవుని కోసం ఉండమంటే అబ్బే కుదరదు అంటారు. ఈ రోజు నుంచి వినండి, ఆహారం తినేటప్పుడు దేవుణ్ణి ఆహారము ప్రార్థన చేసుకోకుండా మింగొద్దు అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి స్తుతించండి. ఏ పూటకు ఆ పూట ఏది కావాలో అది అడగండి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే మన అవసరతలన్నిటి కొరకు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారమ్మా. చంటి పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి పాలు ఇస్తుంది. పాలు ఇచ్చి 3 నిమిషాలు 5 నిమిషాల్లో పెట్టేమవుతుంది చెప్పండి? నిద్రపోద్ది, ఊరుకుంటుంది, ఏరు మానేస్తుంది. మానేశాక ఏమన్నా అంటదా? మమ్మీ సాయంకాలం మళ్ళీ పాలు ఇస్తావా, రేపిస్తావా, నేను అన్నం తినేదాకా నాకు పాలు ఇస్తూనే ఉంటావా అని ఎప్పుడైనా అడుగుద్దా? ఒకవేళ నోరున్నా కూడా అడగదు. మా అమ్మ ఇస్తుంది, తన రక్తాన్ని పాలగా మార్చి నాకు ఇస్తుంది అని తల్లిని బిడ్డ నమ్మినట్టు నా ప్రభువు రక్తం చిందించి నా అవసరతలన్నీ తీర్చడానికి, నా శాపములన్నీ కొట్టివేయటానికి ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువు నన్ను రక్తమిచ్చినంతగా ప్రేమించిన నా పరమ తండ్రి, నా పరమ తల్లి. తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరవనన్నాడండి. ప్రార్థన. దయచేసి కదలొద్దు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలను అనేక స్థలాల నుంచి తీసుకొని వచ్చావు. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవని నీ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారయ్యా. అదే సమయంలో వారి బాధలు, కష్టాలు, వారి శ్రమలు నీ సన్నిధిలో చెప్పుకోవాలని వచ్చారయ్యా. ప్రార్థనా సహాయము కోరాలని వచ్చారయ్యా. ప్రభువును వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ బిడ్డలకు నీవు తోడుండి నడిపించుము నాయన. తిరిగి వెళుతున్నప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నా మనవులు విన్నాడు అన్న విశ్వాసముతో, ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మికతో వెళ్ళడానికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం
6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించిన వారు అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయంలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుడును గాక. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.